హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. రోజు రోజుకు మనుషులు పశువుల్లా మారిపోతున్నారు. మనుషులకు మాత్రమే ఉన్న విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయి పశువులు కూడా చీదరించుకునే స్థాయికి దిగజారిపోతున్నారు. కామతురాణం నా భయం నా లజ్జ అన్నట్టుగా సమాజం మారిపోయింది. ఆడపిల్ల ఎక్కడున్నా రక్షణ లేకుండా పోతుంది. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, చివరకు ట్రైన్లు బస్సుల్లో ఇలా ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. కామంతో పూర్తిగా కళ్ళు మూసుకుపోయి పశువుల్లా తెగబడిపోతున్నారు. కదిలే బస్సులో మహిళా ప్రయాణికురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ బస్సు డ్రైవర్. సంగారెడ్డి నుంచి ప్రకాశం జిల్లా వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సులో యువతిపై అత్యంత కిరాతకంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ బస్ డ్రైవర్. కామంతో మదమెక్కి ఉన్న ఆ డ్రైవర్ కదులుతున్న బస్సులోనే యువతి నోట్లో గుడ్డలు కుక్కి నోరు మూసి మరీ అత్యాచారం చేశాడు. మిగతా ప్రయాణికులు చూస్తారన్న భయం కూడా లేకుండా ఈ పనికి తెగబడ్డాడు. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు 36 మంది ప్రయాణికులతో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. తెల్లవారుజామున బస్సు హైదరాబాద్ శివార్లోకి చేరుకున్న సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఆ బస్సు సెకండ్ డ్రైవర్ కృష్ణ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి వద్దకు వెళ్లి అరవకుండా ఉండేందుకు ఆమె నోట్లో గుడ్డలు కుక్కాడు. కదులుతున్న బస్సులోనే చుట్టూ ప్రయాణికులు కూడా ఉన్నారన్న భయం లేకుండా డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అందరూ గాఢ నిద్రలో ఉండడం, శబ్దం చేయకుండా నోట్లో గుడ్డలు కుక్కడంతో మిగతా వారు ఈ దారుణాన్ని గమనించలేకపోయారు. అయితే బాధిత యువతే ఆ ఘటన నుంచి చేరుకొని మేడ్చల్ ప్రాంతంలో ఉండగా 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు బాధితురాలి మొబైల్ లొకేషన్ సహాయంతో బస్సును చేస్ చేశారు. అయితే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చిందని తెలిసి డ్రైవర్ మొట్టుగూడ ప్రాంతంలో దిగి పరారయ్యారు. అనంతరం తార్నాకలో ఓయూ పోలీసులు ఆ బస్సును చేస్ చేసి బస్సును పట్టుకున్నారు. బాధిత యువతి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని కంప్లైంట్ ఫైల్ చేశారు. యువతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరుకి చెందిన ఈర్ల కృష్ణబాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే 2 డ్రైవర్లను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. కృష్ణబాబు బాధితురాలపై అఘాయిత్యానికి పాల్పడగా సిద్ధయ్య అతనికి సహకరించాడని వెల్లడించారు. యాచారం స్టేషన్ పరిధిలో నిందితులను అరెస్టు చేశారు.